హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నాకైతే బ్రైడల్ మేకప్ ఉందన్నమాట తిరుమలలో. సో అందుకే స్టార్ట్ అయిపోతున్నాను ఎర్లీ మార్నింగ్. మామూలుగా ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది అనమాట. 4:30కి బ్రైడ్ ప్లేస్ కి రీచ్ అవ్వాలి. సో మనకి 20 to 25 minutes మేము తిరుమల రీచ్ అయిపోతాము. కానీ లేట్ ఎక్కడ అవుతుందంటే మనకి టోల్ గేట్ దగ్గర ఎక్కువ లేట్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి వెహికల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, అప్పుడు చాలా లేట్ అయిపోతుంది. సో అప్పుడు బ్రైడ్ కి లేట్ అయిపోతుంది కదా. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాను. ఒక్కొక్కసారి మనకి వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకు నేను కొంచెం ఎందుకన్నా మంచిది ఎర్లీగా వెళ్తే, కొంచెం ముందు వెళ్ళినా పర్లేదు కానీ లేట్ గా వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. అందుకే కొంచెం తొందరగానే స్టార్ట్ అయిపోతాను. టైంకి ఉండాలని ట్రై చేస్తాను మాక్సిమం నేను. సో తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రీవారి పాదాల దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నడిచి వెళ్ళే వాళ్ళకి ఇంకా వదలలేదు మనకి అక్కడ వెళ్ళడానికి. మార్నింగ్ 5కి వదులుతారనమాట నడిచి వెళ్ళడానికి. అందుకే అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా గరుడ స్వామి అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా తిరుమలకి వెళ్ళినా సో ఒకసారి ఈయనకి ఒక రౌండ్ వేసుకొని ఆయన దగ్గర ముందరికి వెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం అనమాట. మేము ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా కూడా ఈ దారిలో వచ్చామంటే ఖచ్చితంగా ఇలా రౌండ్ వేసుకొని ఆ గరుడు స్వామికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు చాలా సెంటిమెంట్ ఇక్కడ. సో ఒకసారి మేము ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాం కదా, అందుకనేసి మళ్ళీ ఒకసారి రౌండ్ వేసుకొని దేవుడికి దండం పెట్టుకొని టోల్ గేట్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో వెహికల్స్ ఎన్ని ఉన్నాయో ఏమో టెన్షన్ గా ఉంది నాకైతే. చాలా భయం వేస్తుంది ఎక్కడ లేట్ అయిపోతుందో ఏమో అనేసి. ఒక్కొక్కసారి అయితే చాలా టైం పడుతుంది వెహికల్స్. ఈ బస్సెస్ ట్రావెల్స్ వాళ్ళు ఉంటేనే మనకి, ఒకవేళ వాళ్ళ ముందర ఉన్నామంటే మనం అంతే ఇంకా బుక్ అయిపోయినట్టే. చాలా టైం పడుతుంది. మేము అందుకే చూసుకొని ఓన్లీ కార్స్ ఉన్న లైన్ లోనే వెళ్తూ ఉంటాము. అప్పుడైతే కొంచెం తొందరగా అయిపోతుంది అనేసి. చూడండి ఎంత రష్ ఉన్నారు. చెకింగ్ అంతా అయిపోయింది అనమాట. అసలు ఫుల్ రష్ ఉన్నారు తిరుమలలో అయితే. మేము దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము కానీ కుదరడం లేదు దర్శనానికి వెళ్ళడానికి, ఎందుకంటే హెవీ రష్ ఉన్నారని కొంచెం ఆగిపోయాము. సో స్టార్ట్ అయిపోయాము, ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉన్నాము. సో బ్రైడ్ అయితే కాల్ చేశారు స్టార్ట్ అయ్యారని. నేను స్టార్ట్ అయిపోయాను మేడం, ఆల్రెడీ ఆన్ ద వే అని చెప్పారనమాట. ఓకే అని చెప్పారు. మేమైతే రీచ్ అయిపోయాం తిరుమలలో. టైంకి ముందే వెళ్ళిపోయాం అనమాట. నాకు ఎందుకో గూగుల్లో లొకేషన్ అయితే ఆన్ అవ్వలేదు. సో దానివల్ల నాకు కొంచెం టైం పట్టింది. మళ్ళీ వైఫై ఆన్ చేసుకొని మా హస్బెండ్ ఫోన్ లో నెట్ రాలేదు. సో వైఫై ఆన్ చేసి మా హస్బెండ్ ఫోన్ లో ఆన్ చేసి మళ్ళీ లొకేషన్ ఆన్ అయింది అనమాట. సో ఆన్ టైం కి అయితే వెళ్ళిపోయాము. బ్రైడ్ అయితే వచ్చేసారు. చూడండి ఎంత బాగున్నారు బ్రైడ్ ఆఫ్టర్ మేకప్. ఎందుకంటే నేను షూట్ చేయలేకపోయాను, టైం లేదు తనకి. మామూలుగా 7:30 అన్నారు. సో 5:30కే రెడీ అవ్వాలని చెప్పారంట. సో అందుకే నేను షూట్ చేయలేకపోయాను. మేకప్ లుక్ ఎలా ఉందో మీరు నాకు కమెంట్ చేయండి. సో మేకప్ అంతా అయిపోయాక బయట వచ్చాక వెంటనే ఏనుగు కనిపించింది అనమాట. ఈ మధ్యన విన్నాను ఏనుగు కనిపించినా మనకి ఎదురైనా కూడా చాలా మంచిది అని గరికపాటి వాళ్ళు ఆయన చెప్పారనమాట. సో నాకు అది గుర్తొచ్చింది. నేను వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాను ఏనుగు దగ్గర. అక్కడ వీడియో తీయకూడదన్నారు, ఎందుకంటే అది పాపం డిస్టర్బ్ అవుతుందంట మనం వీడియో తీసినప్పుడు. సరే అందుకే నేను వీడియో కూడా తీయలేదు చెప్పిన వెంటనే. సో ఇంకా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మామూలుగా సెకండ్ శారీ డ్రేపింగ్ ఉంటుంది కొంతమంది బ్రైడ్స్ కి, తలంబరాల శారీ అనేసి. సో వీళ్ళకి ఏం సెకండ్ శారీ కూడా లేదు కాబట్టి మేకప్ అయితే నాకు తొందరగానే ఫినిష్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ రిటర్న్ ఆల్మోస్ట్ నాకు 1.5 hours టైం పట్టింది అనమాట ఫుల్ మేకప్ చేయడానికి. మేకప్ వీడియో చేద్దాం అనుకుంటాను కానీ నాకు ఎవరు హెల్పర్ ఉండరు వీడియో తీయడానికి, నేనే అన్ని చేసుకోవాలి. నెక్స్ట్ బ్రైడ్ కి టైం అయిపోతుందని నేను తీయలేకపోతున్నాను. ఎప్పుడన్నా నేను కొంచెం టైం చూసుకొని మీకు బ్రైడల్ మేకింగ్ వీడియో అయితే చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.